హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? రాధిక కిచెన్ కవర్లకు స్వాగతం. ఈరోజు నేను మీకు పిల్లలకి ఇష్టమైన పొటాటో చీజ్ బాల్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. దీనికోసం 2 పొటాటోస్ని తీసుకుని పీలర్ సాయంతో ఇలా పీల్ చేసుకోవాలి. 2 పొటాటోస్ మొత్తం పీల్ చేసుకున్నాక పెద్ద పెద్ద ముక్కలు వచ్చేలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఈ ముక్కలన్నిటినీ వాటర్లో వేసుకుని ఒకసారి కడుక్కోవాలి. నేను ముందే స్టవ్ మీద బాండీ పెట్టి వాటర్ వేసుకుని మరిగించుకున్నానండి. ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో పొటాటో ముక్కలన్నీ వేసుకుని బాయిల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలండి బాయిల్ అని లేవో. ఇప్పుడు ఈ బాయిల్ అయిపోయిన ముక్కల్ని ఒక స్ట్రైనర్తో ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ఆరే వరకు. తర్వాత దీనికోసం కొంచెం కొత్తిమీర తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మొజరెల్లా చీజ్ ఉంటుంది కదండి, ఎక్కడైనా దొరుకుతుంది, సూపర్ మార్కెట్లో, డిమార్ట్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఆ చీజ్ని ఇలా కొంచెం తురుముకోవాలి. ఇప్పుడు ఈ పొటాటోస్ ముక్కలు ఆరిపోయినాయండి, మొత్తం స్మాష్ చేసుకోవాలి. బాగా పీసులు అన్నాయి మిగలకుండా మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి, మొత్తం స్మాష్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర, హాఫ్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, తగినంత ఉప్పు, హాఫ్ స్పూన్ పెప్పర్, ఇంకా ఆరిగానో, ఇంకా ముందే మనం తురుముకున్న మోజరెల్లా చీజ్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఇది పలసగా అనిపిస్తే బియ్యపిండి కూడా వేసుకుని కొంచెం వేసుకుని కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ఉండలాగా చేసి ఇందులోకి మొజరెల్లా చీజ్ క్యూబ్స్ బయట దొరుకుతాయండి. ఆ క్యూబ్స్ మధ్యలో పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి మొత్తం రౌండ్గా. అసలు క్యూబ్ అన్నది బయటికి కనిపించకూడదు. ఇలా మొత్తం రౌండ్గా బాల్ లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం మధ్యలో క్యూబ్స్ పెట్టుకుని బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ని 4 వైపులా కట్ చేసి ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే బ్రెడ్ క్రమ్స్ రెడీ అవుతాయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 2 స్పూన్ల మైదా, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ వేసుకుని వాటర్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి వాటర్ కొంచెం ఎక్కువే పడతాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక్కొక్క పొటాటో బాల్ని తీసుకుని ఇలా మైదా వాటర్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో వేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్లో వేసి ఈ బ్రెడ్ క్రమ్స్ మొత్తం బాల్కి బాగా పట్టేలాగా చూసుకోవాలి. అలాగే ఒక్కొక్క బాల్ని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాక వెంటనే వేయించుకోవాలండి. దీనికోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా బాల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ వేయించుకోవాలి. బాల్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంతేనండి, టేస్టీ అయిన పొటాటో చీజ్ బాల్స్ రెడీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.